దినము మనం ధ్యానం చేయబోయే వాక్యము ఎస్తేరు గ్రంథం నుండి తీయబడి ఉంది. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము ఎంత శ్రేష్టమైన రీతిలో అన్వేల్ అవుతుందో, అది వివరించబడుతుందో మన జీవితంలో, అది అనుభవించిన వారికి చాలా శ్రేష్టంగా తెలుస్తుంది. ఆయనతో అతి సన్నిహితంగా నడుస్తున్న వారికి దేవుని యొక్క ప్లాన్ అది ఎక్స్పీరియన్స్ చేస్తారు కదా. సో ఎస్తేర్ జీవితంలో కూడా చాలా స్ట్రేంజ్ సర్కమ్స్టాన్సెస్ లో తన లైఫ్ లో కొన్ని డెసిషన్స్ తను తీసుకోవాల్సి వచ్చింది. అదే రీతిగా దేవుడు తన జీవితంలో ఏదైతే ఉద్దేశించినాడో, తన ద్వారా తన ప్రజలకు ఏ కార్యాలైతే దేవుడు చేయాలని ఉద్దేశించినాడో, అది ఎంత బ్యూటిఫుల్ గా అన్ఫోల్డ్ అవుతా వచ్చిందో ఎస్తేర్ జీవితంలో మనం చూస్తాము. ఈ వ్యక్తిని, తన లైఫ్ స్టైల్ ని ఈ దినము మనము ధ్యానం చేయబోతున్నాము. వాట్ వర్ హర్ ప్రయారిటీస్? తన జీవితంలో ఏ రకమైన ప్రాధాన్యతలు తను పెట్టుకుని తను నడిచింది, ఆ ప్రిన్సిపల్స్ ని మనం ఈ దినము ధ్యానం చేయడానికి సిద్ధపడుతున్నాము. ఎందుకు? వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ ఫర్ us టు లెర్న్ ఫ్రమ్ దిస్ ఉమెన్? వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ ఫర్ us టు లెర్న్ ఫ్రమ్ హర్ లైఫ్? అనేక సార్లు మనం చూసినట్లయితే మన జీవితంలో కూడా ఎన్నో సందర్భాల్లో క్లిష్టమైజేషన్స్ ని తీసుకోవాల్సి ఉంటుంది. ఆ క్లిష్టమైన డెసిషన్ పాయింట్స్ లో చాలా మంది ఫెయిల్ అవుతా ఉంటారు, చాలా మంది కొలాప్స్ అయిపోతా ఉంటారు, చాలా మంది ముందుకు వెళ్ళలేకపోతా ఉంటారు. అనేక సార్లు ఏ పని కోసం అయితే దేవుడు నియమించుకున్నాడో ఆ పనిని పూర్తి చేయలేకపోతా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో కొన్ని ప్రయారిటీస్ రైట్ గా ఉండవు, కొన్ని అవసరమైన ఇంగ్రీడియంట్స్ లేకపోతే అవసరమైన కీలక లక్షణాలు వాళ్ళ లైఫ్ లో మిస్ అయిపోతా ఉంటాయి. అవి ఏంటో ఎస్తేర్ జీవితంలో మనము చూద్దాం. హౌ డిడ్ షీ హ్యాండిల్ హర్ లైఫ్? హౌ డిడ్ షీ ఫ్యాషన్ హర్ వాక్ బిఫోర్ గాడ్? And how is it that she was able to come out as a very strong woman, as a woman of character, as a woman of strength? ఈ విషయాలు మనము ఈ దినము ధ్యానం చేద్దాము. ఎస్తేర్ గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనంలో 15, 16, 17 ఈ వచనాల్లో మనము ఇవి చూద్దాము. నేను ఇంగ్లీష్ లో చదువుతున్నాను. Then Esther sent this reply to Mordecai, "Go, gather together all the Jews who are in Susa and fast for me. Do not eat or drink for 3 days, night or day. I and my maids will fast as you do. When this is done, I will go to the king, even though it is against the law. And if I perish, I perish." So Mordecai went away and carried out all of Esther's instructions. ఈ 3 వచనాల్లో ఎస్తేరు ఏ రకమైన రిజాల్వ్ తీసుకుంది, ఏ రకమైన స్టాండ్ తీసుకున్నది అన్నది మనకి కనబడతా ఉంటుంది. ఇక్కడ మీరు కొంచెంసేపు ఆ బ్యాక్గ్రౌండ్ అక్కడ ఏం జరుగుతుంది అని ఆలోచించినట్లయితే, అహష్వేరోష్ రాజు అతను తన పరిపాలనలో తన రాణిని తను వదిలిపెట్టేసి, అది కూడా ఎలాంటి సందర్భంలో ఆ రాణిని వదిలిపెడతాడంటే, తనకున్న ధనమును, తనకున్న ఆ సంపదను, తనకున్న రాజ్యంలో ఉన్న శ్రేష్టమైనవన్నిటినీ అక్కడున్న రాజులు, ప్రధానులు, ఆ స్థలంలో ఉన్న వారందరికీ చూపించుకుంటూ వారి దగ్గర హీ యూస్ టు గెట్ ద సోషల్ అప్రూవల్. నేను గొప్పవాడిని, నాకింత ధనం ఉన్నది, నాకింత సంపద ఉన్నది,
నాకు నా నా నేను గెలుచుకున్న రాజ్యాలన్నిట్లో నుండి ఇది నేను సేకరించుకున్నాను. ఆ రకమైన ఇది డిస్ప్లే చేసినాడంట. ఎంతకాలం డిస్ప్లే చేసినాడు? ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. 180 రోజులు, 180 days అంటే ఒక సంవత్సరంలో సగానికి సగము. He displayed his wealth, the abundance, all his possessions for 180 days. ఈ వ్యక్తి తనకున్న సంపద అంతా రివీల్ చేసుకొని ఇతరులకు చూపించుకొని ఆ యొక్క మెప్పును పొందుకొని, లేకపోతే ఆ సొసైటీలో తనకున్న ఆ ఘనము, ఆ యొక్క ఏమంటారు ఆ ప్రైడ్ లో అతను ఆ 180 days గడిపిన తర్వాత ఒక విందునిస్తాడు. ఆ విందులో ఏం జరుగుతుంది? ఆ విందులో బాగా వీళ్ళు తాగి మత్తులయ్యి ఆఖరి దినాన ఈ రాజు చాలా మత్తులోని అతను కొన్ని మాటలు మాట్లాడతాడు. అతని ఆలోచన ఆ సమయంలో ఏంటిదంటే, తన భార్య ఆ రాణి వచ్చి తన అందమును కూడా అక్కడున్న ప్రజలకు ప్రదర్శించాలని ఆశపడినాడు. ఏ రీతిగా అయితే ఒక లోకానుసారమైన సంపద, తన రాజ్యంలో ఉన్న సంపద తను రివీల్ చేసుకున్నాడో లోకానికి, ఆ ప్రజలకు, అక్కడున్న ధనికులకు, ప్రధానులకు, అక్కడున్న తన రాజ్యంలో ఉన్న శ్రేష్ఠులందరికీ ఏ రీతిగా తన పొజెషన్స్ ని రివీల్ చేసుకున్నాడో, దానిని బట్టి ఏ రకమైన ప్రైడ్ అతని జీవితంలో, లేకపోతే ఆ సాటిస్ఫాక్షన్ ఏదైతే వచ్చిందో అతనికి, అదే రీతిగా తన క్వీన్ ని కూడా he brings her to the same level of display, or he wanted a similar attraction or make her as an attraction. తనను ఒక అందమైన వ్యక్తి తనకున్న అందా చేయడానికి ఆ రాజు ఇష్టపడినాడు, ఆ రకంగా ఆశపడినాడు అని మనము చూస్తున్నాం. సో అది ఆ యొక్క రిక్వెస్ట్ ని ఆ యొక్క రాణి తృణీకరిస్తుంది. ఆ రిక్వెస్ట్ ని తృణీకరించడం బట్టి ఆవిడ తన స్థానాన్ని కోల్పోతుంది. ఆ రాజు తనకున్న ప్రధానుల దగ్గర, తనకున్న జ్ఞానులు, తన దగ్గర ఉన్న జ్ఞానవంతులందరినీ దగ్గర కౌన్సిల్ తీసుకుని న్యాయ ప్రకారంగా ఏం చేయాలి అని ఆలోచన చేసి ఆ ఆలోచనను అతను ఇంప్లిమెంట్ చేస్తాడు. ఇక్కడ కొన్ని విషయాలు ఇతని జీవితంలో, ఈ రాజు జీవితంలో ఏం జరిగింది, ఈ సందర్భాల నుండి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, అతను he was a person who was very possession minded and he always wanted the approval. తన ప్రజలు తన గురించి, లేకపోతే అక్కడున్న వారందరూ తన గురించి చాలా గొప్పగా మాట్లాడుకోవాలా, తనకున్నదంతా చూపించుకుని ఆ సంపదను బట్టి తనకు ఆ యొక్క గొప్పతనము, ఆ యొక్క గ్రేట్నెస్ అస్క్రైబ్ అవ్వాలా అని ఆశపడిన వ్యక్తి. ఇంకొక ఇది మనకు అర్థమవుతుంది అంటే, అతను చేసిన ఇది ఏంటంటే, అతను సలహాలు కూడా తీసుకునేవాడు. He used to take counsel from the so-called wise people in his kingdom. వాళ్ళ ఆ సలహాదారులు ఎవరైతే సలహా ఇచ్చారో, న్యాయబద్ధంగా ఏం చేయాలి అని సలహాలు ఇచ్చేవారో, తన భార్య దగ్గరకు వచ్చినప్పుడు, ఆ సందర్భానికి వచ్చినప్పుడు మటుకు వారు తనని వదిలించేసుకోవాలా, తనని శిక్షించాలా. ఎందుకు శిక్షించాలా? ఎందుకంటే ఆ సిచ్యువేషన్, ఆ సందర్భము ఇతరులకు అర్థమవుతే ఆ రాజ్యంలో ఉన్న మిగతా స్త్రీలు కూడా తమ యజమానులకు, తమ హస్బెండ్స్ కి వారు గౌరవం ఇవ్వరు. ఆ మాట వారు ఆ ఎగ్జాంపుల్ ని బట్టి వారు కూడా గౌరవం ఇవ్వకుండా ఉంటారు అని ఆ ఉద్దేశంతో తనకి శిక్ష పడాలా. ఆ శిక్ష పడినందుకన్నా ఈ రాజ్యంలో ఒక ఆర్డర్ ఉంటది, ఈ రాజ్యంలో ఒక
ఒక ఒక భార్యలు తమ భర్తల మాట వింటారు, ఆ భయం ఉంటది అన్న ఇది తీసుకురావడానికి వాళ్ళు ఆ లాని ఇంప్లిమెంట్ చేస్తారు. వాళ్ళు ఈ యొక్క రాణిని తన తన స్థానం నుండి తొలగించడం జరుగుతుంది. మూడు విషయాలు. అతని క్యారెక్టర్, హీ వాజ్ అ వెరీ సక్సెస్ఫుల్ మ్యాన్. అతను ఎన్ని దేశాలకు అధిపతిగా ఉన్నాడో, ఆ సంపద అంతా సంపాదించుకుని, ఆ ధనం అంతా, హోదా యొక్క ది ఎంటైర్ pride of his victories he was carrying within himself. So tanaki aa vijayalan batti lekapothe tana chesina panulannitini batti he was very a self centered, self sufficient man. Second thing, he was also taking counsel, adi manamu gamaninchala. Third thing, he also implemented some things kada. Atanu కొన్ని ఇవి ఇంప్లిమెంట్ చేసినాడు. ఎందుని బట్టి? తను తీసుకున్న కౌన్సిల్ ని బట్టి, తన రాజ్యంలో జ్ఞానవంతులు ఇచ్చిన సలహాను బట్టి కొన్ని డెసిషన్స్ తీసుకుని ఆ డెసిషన్స్ కి అతను కట్టుబడి ఉన్నాడు, లేకపోతే వాటిని ఇంప్లిమెంట్ చేశాడు. ఇది అతని లైఫ్ లో జరిగింది. తర్వాత ఎస్తేరు రావడం జరుగుతుంది తన జీవితంలోనికి. ఎస్తేరు వచ్చిన తర్వాత ఎస్తేరు యొక్క తన లైఫ్ లో ఏం జరుగుతుంది, ఆ సీక్వెన్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ ని మనం గమనించినట్లయితే, యూదులందరి మీద ఒక లా తీసుకుని రాబడుతుంది. వాళ్ళు చంపివేయబడాలా. ఎందుకు? ఈ యూదులందరూ ఎందుకు చంపివేయబడాలా అని రాజు ఆజ్ఞాపిస్తాడు అని చూసినట్లయితే 3వ అధ్యాయంలో ఈ యొక్క మాటలు, ఈ యొక్క సందర్భం మనకి అర్థమవుతా ఉంటది. అందరూ హామానుకు గౌరవం ఇస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారా, హామాను రాజుకి ఎంత దగ్గరగా ఉన్నాడో, అతని క్యారెక్టరిస్టిక్స్ ని అతను తన లైఫ్ లో కూడా తను ఏమంటారు బయలుపరుచుకుంటున్నాడు. ఏ రకంగా ఈ రాజు అయితే గౌరవము, ఏ రకంగా ఈ రాజు అయితే ఆ యొక్క హోదా, ఆ యొక్క అటెన్షన్ ని కోరుకుంటున్నాడు, హామాన్ కూడా అదే రకమైన ఆస్పిరేషన్, అదే రకమైన డిజైర్ కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే అది అతనికి దొరకలేదు, ఆ గౌరవము మొర్దెకాయి దగ్గర నుండి దొరకలేదు, ఆ యొక్క రికగ్నిషన్, ఆ రెస్పెక్ట్ అతనికి దొరకలేదు, he was after Mordecai and also after the Jews. 3వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. When Haman saw that Mordecai would not kneel down or pay him honor, he was enraged. అతనికి ఎంత కోపం వచ్చిందంటే, అతనికి రావాల్సిన రెస్పెక్ట్ రావట్లేదు, అతనికి రావాల్సిన ఆనర్ రావట్లేదు అని ఎంత కోపంతో రగిలిపోయి అతను ఏం చేశాడంటే, ఈ మొర్దెకాయి ఎవరు, అతని ప్రజలు ఎవరో కనుక్కొని వారినందరినీ హాని చేయాలని అతను ఒక ఇది చేసినాడు, ప్లాన్ చేశాడు. And then you will see that he actually persuades and makes the king to pass off a law. ఆ యొక్క ఒక రూల్ తీసుకొస్తాడు. ఈ యూదులందరూ, ఈ జ్యూస్ అందరు చంపివేయబడాలా అన్న ఆజ్ఞను తీసుకుని వచ్చి అమలు చేస్తాడు. ఈ మాటలు యూదులందరూ చంపివేయబడతారు అన్నది రాకిపోతుంది ఆ ల్యాండ్ అంతట్లో. The news about this is spreading in the land. And people are anxious, people are worried. And the only person, ఒకే ఒక వ్యక్తికి ఇది మార్చగలిగిన, అది ఆల్టర్ చేయగలిగిన, దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన పొజిషన్ లో ఒక వ్యక్తి మాత్రమే కనబడుతున్నారు ఆ సందర్భంలో. ఎవరు ఆ వ్యక్తి? ఎస్తేర్.
ఎస్తేరు ఎలాంటి ప్లేస్ లో ఉందంటే తను రాజుకు దగ్గరగా ఉంది. అండ్ తన మాటకు ఒక లెవెల్ ఆఫ్ యాక్సెప్టెన్స్ కూడా ఉందని అనుకోవచ్చు. హౌఎవర్ ఎస్తేరు రాజును అప్రోచ్ అవ్వడానికి ఆ సమయంలో తను పిలువబడలేదు కాబట్టి అప్రోచ్ అవ్వడానికి అది తనకి కుదరలేదు. అండ్ ఇట్ ఈస్ అన్లాఫుల్ అని రాయబడింది. తను రాజు పిలవకుండా రాజు దగ్గరికి వెళ్ళడము అది న్యాయానికి విరుద్ధమైన పని అని రాయబడి ఉన్నది. సో హియర్ ఎస్తేర్ ఇస్ షీ ఈస్ ఇన్ అ ప్లేస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. కానీ తనకి ఇంకొకటి కూడా తెలుసు, ఏంటంటే తను రాజు దగ్గరికి వెళ్తే అది న్యాయానికి వ్యతిరేకము, అది లాకి వ్యతిరేకము, తనంతట తాను పిలువబడకుండా వెళ్ళడము వ్యతిరేకము. ఆ సంగతి తెలుసు. ఇంకొక ఇది తన హార్ట్ లో బాగా భారం కలిగించే విషయం ఏంటిదంటే తన ప్రజలు నాశనం అయిపోతారు. సో షీ ఈస్ బీయింగ్ పుల్డ్. ఈ సందర్భాలన్నిటిని బట్టి, ఈ యొక్క సర్కమ్స్టాన్సెస్ అన్నిటిని బట్టి ఒక చాలా కాంప్లెక్స్ సిచ్యువేషన్ లో తను ఉన్నది. అయితే తను రాజు దగ్గరికి వెళ్ళక ముందు మొర్దెకాయితో తన సంభాషణ జరుగుతూ ఉంటది. ఆ మాటలు మనము 4వ అధ్యాయంలో చూస్తాము. మొర్దెకాయి తన భారాన్ని, తన హృదయంలో ఉన్న వేదనను ఎస్తేర్కి కన్వే చేయాలా, తను ఎలా రివీల్ చేసుకుంటాడంటే ఆ యొక్క గోను సంచి బట్టలు వేసుకొని, బూడిద పూసుకొని, ఆ యొక్క ఏమంటారు డౌన్ టు ఎర్త్ ఇదితో అతను ఆ యొక్క గేట్స్ దగ్గర అతను పడి ఉండడము, ఆ విషయం ఎస్తేర్ దగ్గరికి వెళ్ళి ఆ సందర్భంలో తను మాట్లాడడము జరుగుతూ ఉంటది. అయితే మొర్దెకాయి ఒక శ్రేష్టమైన మాట ఎస్తేర్తో అంటాడు. 12వ వచనంలో చూస్తాము. Do not think that because you are in the king's house, you alone of all the Jews will escape. యూదులందరిలో నువ్వు ఒక్కదానివే తప్పించుకుంటావు అని నువ్వు అనుకోవద్దు. నువ్వు రాజుకు దగ్గరగా ఉన్నావు కాబట్టి నువ్వు తప్పించుకుంటావు నువ్వు అనుకోవద్దు. ఈ సమయంలో నువ్వు సైలెంట్ గా ఉన్నట్లయితే, ఈ సమయంలో నువ్వు ఏదైనా యాక్షన్ తీసుకోకుండా ఉన్నట్లయితే, ఈ సమయంలో నువ్వు కదలకపోతే ఏదో ఒక రకంగా దేవుడు యూదులకు ఒక మార్గము సరళం చేస్తాడు. God will bring out deliverance, relief to the Jews in a different way. He may not use you, but God will surely ensure that the Jews will be delivered. ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఈ యూదులను ఈ యూదుల జీవితాన్ని రక్షించడానికి కోసమేమో దేవుడిని నా స్థలంలో పెట్టాడు. ఆలోచన చేయి. మేబీ ఇట్ ఈస్ ఫర్ దిస్ సిచ్యువేషన్, ఇట్ ఈస్ ఫర్ దిస్ పర్పస్ దట్ గాడ్ హెస్ కెప్ట్ యూ ఇన్ దట్ ప్లేస్. ఆలోచన చేయని ఆ కౌన్సిల్ ని అతను ఇవ్వడము జరుగుతా ఉంది. మనం ఇందాక అహశ్వరోజు రాజు అతని లైఫ్ లో కౌన్సిల్ గురించి మాట్లాడుకున్నాం కదా. అతనికి కూడా ఒక రకమైన కౌన్సిల్ అందింది. అతను కూడా ఒక రకమైన యాక్షన్స్ తీసుకోవడము జరుగుతా ఉన్నది తన లైఫ్ లో. అండ్ హియర్ ఇస్ ఎస్తేర్. ఒక సందర్భం రాగానే షీ ఈస్ పుల్డ్ బిట్వీన్ ఆల్ ఆఫ్ దీస్ థాట్స్. ఎలాగ చేయాలా, ఎలాగ రాజును అప్రోచ్ అవ్వాలా, ఇది న్యాయానికి వ్యతిరేకంగా నేను వెళ్ళి మాట్లాడాలి, ఒకవేళ మాట్లాడాల్సి ఉంచితే. ఒక పక్కన భయము, తను ఎలాగా ఆహ్వానించబడకపోదా, లేకపోతే తన మాటలు ఆ కింగ్ పైన ఇంపాక్ట్ ఉంటుందా, తను చేయగలుగుతుందా. షీ హాస్ ఆల్ దీస్. షీ ఈస్ పుల్డ్ వన్ సైడ్ విత్ ఫియర్. షీ ఈస్ ఆల్సో బీయింగ్ థింకింగ్ అబౌట్ her people, and at the same time she is aware of the law. వీటిలన్నిటి మధ్యలో సతమవుతున్న ఎస్తేరుకు ఈ మాటలు, మొర్దెకాయి పంపించిన మాటలు, తన కౌన్సిల్ ఏమనొచ్చింది? He was reminding her of the place that she is in.
3 శ్రేష్టమైన విషయాలు మొర్దెకై తనకి పంచుకోవడం జరుగుతుంది. ఈ ఈ ఈ యొక్క 4వ అధ్యాయము 12 నుండి 14వ వచనం వరకు. 3 things that Mordecai reveals or counsels Esther on. ఏంటవి? మొదటిది, నువ్వు ఒక స్థలంలో ఉన్నావు. రిమెంబర్ ద ప్లేస్, యు ఆర్ క్లోజర్ టు ద కింగ్. నువ్వు రాజుకు దగ్గరగా ఉన్నావు, నువ్వు రాజుకు అతి సమీపంగా ఉన్నావు. రిమెంబర్ యువర్ పీపుల్. రిమెంబర్ ద ప్లేస్, రిమెంబర్ ద పీపుల్, అండ్ రిమెంబర్ పర్పస్. ఈ 3 విషయాలు అతను తన దగ్గర వదిలిపెడతాడు. నువ్వు ఒక స్థలంలో ఉన్నావు, నీ ప్రజలు ఆపదలో ఉన్నారు, నువ్వు ఒక పర్పస్ఫుల్ ఇంపాక్ట్ నువ్వు చేయగలవు, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి బహుశా నువ్వు అక్కడ ఉన్నావేమో. వై ఆర్ యు నాట్ యాక్టింగ్? అన్న ఆ యొక్క కౌన్సిల్ అందగానే అప్పుడు మనం ఇందాక చదువుకున్న మాటలు ఎస్తేర్ పలకడం జరుగుతూ ఉంటుంది. తన ఆ యొక్క ఆ మెసేజ్ ని మొర్దెకైకి పంపిస్తుంది. ఏమని? మీరందరూ వెళ్ళి, మీరు అందరూ ప్రజలు, అందరు యూదులందరూ కలిసి కట్టుకొని ఉపవాసం ఉండి నా కొరకు ప్రార్థన చేయండి. నేను కూడా ఉపవాసం ఉంటాము, నా యొక్క మేడ్స్ కూడా ఉపవాసం ఉంటాము, మేము కూడా ప్రార్థన చేస్తాము. అది అయిన పిమ్మట, అది అయిన తర్వాత అప్పుడు నేను రాజు దగ్గరికి వెళ్ళి, ఇది నాకు లాకి విరుద్ధం అని తెలుసు, బట్ స్టిల్ ఐ విల్ గో, అట్ ద కాస్ట్ ఆఫ్ మై లైఫ్ ఐ విల్ గో అని ఆ మాటలు తను పలకడం జరుగుతా ఉంది. ఇక్కడ ఒక చాలా క్లిష్టమైన క్వశ్చన్ ని మనము వేసుకోవాలి. చాలా మందికి ఇలాంటి కాంప్లెక్స్ సిచ్యువేషన్ లో వాళ్ళ స్థలాన్ని, వాళ్ళు ఉన్న పొజిషన్ ని వాళ్ళు తెలిసి ఉంటది. ఏ ప్రజల కోసము, ఏ ప్రజల్ని ఇంపాక్ట్ చేయడం కోసము ఆ పర్పస్ కొంతవరకు తెలిసి ఉండొచ్చేమో. ఆ ప్రజల పక్షాన ఆ యొక్క భారం తెలిసి ఉండకపోవచ్చేమో, ఉండి ఉండొచ్చు కూడా. Even after having known the place, the people and the purpose of her own life, until and unless she made that move, ఆ స్థలానికి తను వెళ్ళి తను ఆ రాజుతో సంభాషణ చేసేంత వరకు ఏం జరగలేదు. చాలా మంది ఈ అవేర్నెస్ లో బ్రతికేస్తా ఉంటారు. చాలా మంది నాకు తెలుసు, నేను మంచి స్థలంలో ఉన్నాను, ఐఎమ్ ఇన్ అ ప్లేస్ వేర్ ఐ కెన్ ఇంపాక్ట్ పీపుల్, ఐఎమ్ ఇన్ అ ప్లేస్ వేర్ ఐ కెన్ ఇంపాక్ట్ the people who belong to God, who belong to my community, and I have a purpose in life. Being aware of this and not doing anything leads nowhere. ఇది తెలిసి ఉండి మనం ఏమి చేయలేకపోవడము, ఏ యాక్షన్ తీసుకోలేకపోవడము will get you nowhere, will take us nowhere. ఏదైనా జరుగుతుందా? ఈ కౌన్సిల్ వచ్చినప్పుడు ఎస్తేర్ విని, ఓకే మంచి మాటలు విన్నాను, నాకు ఈ కరెక్ట్ గా ఈ టైంకి కావాల్సిన సందర్భము, ఈ కరెక్ట్ గా ఈ టైంకి కావాల్సిన మాటలు విన్నాను అని అక్కడితో ఆపివేసి ఉంటే ఏం జరగపోయేది. కానీ తను ఏం చేసింది? తను ఒక రిజాల్వ్ తీసుకుంది, ఒక డెసిషన్ తీసుకుంది. నేను ఐ విల్ యాక్ట్, ఐ విల్ వర్క్ ఆన్ దిస్, I will take the first step forward. And look at the beautiful next steps. Tan తీసుకున్న next steps చూసినట్లయితే it's very wonderful. She calls for prayer, she calls for support, she calls for people to ask and seek the face of God. ప్రార్థన చేద్దాము, మనం అందరం ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాము, ఒకే ఒక్క విషయం కోసము ప్రార్థన చేద్దాము. దేనికోసం అడిగింది తెలుసా?
నా కోసం ప్రార్థన చేయండి. చూడండి 16వ వచనము, 4వ అధ్యాయము 16వ వచనము. Go gather together all the Jews who are in Susa and fast for me. నా కోసము మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. This is a very beautiful thing that we can learn from Esther. Esther జీవితంలో ఇది చాలా శ్రేష్టమైన, అదొక క్రిటికల్ డెసిషన్ పాయింట్. అది ఆ సమయము, ఆ సందర్భం ఎలాంటిదంటే అనేక యూదుల యొక్క ప్రాణాలు తన మీద ఆధారపడి ఉంది. అనేక యూదుల యొక్క ప్రాణాలు తన ప్రజలు కోల్పోతుంది తను, ఇఫ్ షీ డజంట్ యాక్ట్. ఆ సమయంలో she chooses to pray and she inspires others to pray. She calls others to participate with her. మీరందరూ కలిసి నా కోసం ప్రార్థన చేయండి అని she sends this request. The second thing that she does is she is willing to sacrifice. తన యాక్షన్ లో ఎలా ఉంటుంది, చాలా సార్లు కొంతమంది ఏం చేస్తారంటే, నాకు ఇది చాలా ఇంపాక్ట్ అవ్వనంతసేపు ఐ విల్ డూ దిస్ వర్క్, నాకు ఏ ఇబ్బంది లేనంతసేపు నేను ఈ పని చేస్తాను. చాలా మంది ఆ యాటిట్యూడ్ లో ఉంటారు. కానీ ఆ యాటిట్యూడ్ ఎస్తర్లో మనకి ఇక్కడ కనబడట్లేదు. ఎలాంటి స్వభావం కనబడుతుంది? నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను నాశనం అయిపోయినా పర్వాలేదు, నా ప్రాణానికి తెగించి నేను ఇది లాకి విరుద్ధమైన తెలిసి కూడా నేను ముందుకు వెళ్తాను. She was willing to pay a price. ప్రార్థన ఆ యొక్క సాక్రిఫైస్ చేసే గుణము తన లైఫ్ లో మనము గమనిస్తాము. She took that step forward with a willingness. తను ఆ మొర్దెకాయి దగ్గర ఆ కౌన్సిల్ విన్నప్పటి నుండి తన రిజాల్వ్ ఇంకా బలపరచబడింది. తన నిర్ణయము ఇంకా దృఢపరచబడింది. అవును, దేవుడు నన్ను ఈ స్థలంలో పెట్టాడు, ఆ ప్రజల కోసమేమో, ఆ ప్రజల యొక్క జీవితాన్ని టచ్ చేయడానికే నన్ను ఇక్కడ పెట్టినాడు కదా. సో ఐ విల్ డిసైడ్, లెట్ us pray and I am willing to sacrifice. Even if it comes to my life, I am willing to pay the price. అంత దృఢంగా తను యాక్షన్ తీసుకోవడానికి ముందుకి వెళ్ళడము జరిగింది. తర్వాత యాక్షన్ అంటే డిసైడ్ చేసుకుంది, మాటలు విన్నది, డిసైడ్ చేసుకుంది. ఈ మాటలు తన నోట్లో నుండి కూడా వచ్చింది. ఏమని? నేను వెళ్తాను, మీరు ప్రార్థన చేయండి, నేను వెళ్తాను, రాజు దగ్గరికి వెళ్తాను, ఇది నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను వెళ్తాను అని ఆ మాటలు తన నోట్లో నుండి వచ్చింది. ఇంకా ఏం జరగలేదు. she said something, she committed through her words, but she took an action. అది ఎక్కడ చూస్తాము? 5వ అధ్యాయము 1వ వచనము. On the 3rd day, Esther put on her royal robes and stood in the inner court of the palace, in front of the king's hall. ఏ రోజు? ఎన్నో రోజు? 3వ రోజు. On the 3rd day. So after she took her decision, after she made her decision, after she shared her decision with her people, on the 3rd day, here is Esther acting on her word. తను ఏ మాటలైతే చెప్పిందో, ఏ పని అయితే చేస్తాను అని కమిట్ చేసిందో, ఏ పని కోసం అయితే తను ప్రార్థన చేసి, తన సంఘమంతా ప్రార్థన, తన ప్రజలందరూ ప్రార్థన చేసి దేనికోసం అయితే వారు సిద్ధపడ్డారో ఆ పనిని చేయడానికి ముందుకు మొదటి అడుగు వేసింది. She went. She put on her royal robes and stood in front of the king's hall. ఎస్తర్ జీవితంలో ఈ 3 సందర్భాలు
ప్రార్థన లేకపోయి ఉన్నట్లయితే ఏమయ్యేది? తనకి రావాల్సిన కౌన్సిల్ ఆ టైంలో లేకపోయినట్లయితే ఏమయ్యేది? తను తీసుకోవాల్సిన యాక్షన్ తీసుకోకపోతే ఏమయ్యేది? ఒకసారి ఆలోచన చేయండి ఆగి. వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్ ఇఫ్ దే నెవర్ హ్యావ్ ప్రేడ్? If they never sought the face of God, what would have happened? What would have happened if there was no counsel for Esther? What would have happened if she did not take action? లోకానుసారంగా బ్రతికేవారు. తన లైఫ్ లో అదే రాజు, అతనికి ఈ ప్రార్థన కాకుండా కౌన్సిల్ ఉండింది, యాక్షన్ ఉండింది. బట్ హీ లాక్డ్. He did not have God in his life. He had counsel from the world. And he acted. And తను చేసిన పని తను పశ్చాత్తాపడుతున్నట్టు కూడా మనం గమనిస్తాము. తర్వాత అతను ఆ రాణి అయిన వశిష్ఠ ఆమె వెళ్ళిపోయిన తర్వాత కొన్ని దినాల తర్వాత he remembers what he has done. He introspects what he has done. So even in his life he had counsel. తన జీవితంలో ఒక కౌన్సిల్ ఇచ్చే, ఒక ఈ రకంగా చేయని అడ్వైజ్ ఇచ్చే ప్రజలు ఉన్నారు. అండ్ తను యాక్ట్ కూడా చేశాడు. కానీ ఎస్తేర్ జీవితంలో చూసినట్లయితే she took the help of God through prayer. She also had counsel and she also acted. దేవుని బిడ్డలంగా, దేవుణ్ణి తెలుసుకున్న వారంగా, దేవునికి అతి సన్నిహితంగా బ్రతుకుతున్న వారంగా, don't you think, Church of God, that we have this privilege of seeking the face of God? దేవుని యొక్క ముఖం వెతికి, ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుని దగ్గరికి వెళ్ళి సంఘంగా ప్రార్థన చేసి, సంఘంగా దేవుని యొక్క ముఖం వెతికి, దేవా ఈ పనిలో నువ్వు జయం దయచే, ఈ పనిలో నువ్వు నీ సహాయం దయచే, ఈ పనిలో నువ్వు నీ యొక్క ప్రణాళికను వెల్లడి చేయని దేవుని ముఖాన్ని ఎంతగా మనము క్లిష్టమైన పరిస్థితుల్లో మన ప్రజల కోసము ఎంతగా మనం గుజాడుతున్నాము. మనందరికీ తెలుసు, రక్షణ లేకుండా మన కుటుంబ సభ్యులు, మనకు తెలిసిన వారు, ఇరుగు పొరుగు వారు అనేకులు దేవుని తెలుసుకోకుండా నాశనం అయిపోతున్నారు, నశించిపోతున్నారు. ప్రార్థన చేయాలి. వారి నిమిత్తము మనము సాక్రిఫైస్ చేసే గుణం కూడా మనం కలిగి ఉండాలి. అండ్ అలాంటి ప్రజల కోసము మనము we should be in a position to take action for their salvation, for their protection, for their lives. అనేక సార్లు మాట్లాడటమే కాదు, అనేక సార్లు చాలా మంది అనుకుంటారు, నేను ఒక మాట చెప్తే చాలు, నేను ఇఫ్ ఐ షేర్ సంథింగ్ అది సరిపోతుంది. నో, we should be people of prayer. We should be people who will take the right counsel. Right counsel ఎక్కడ నుండి దొరుకుతుంది? ఎస్తేరు జీవితంలో దేవుడు ఒక మొతికాయని పెట్టినాడు. నీ జీవితంలో, నా జీవితంలో, do you have people, this spirit, people who are filled by the Spirit of God, people who are led by God, who speak the word of God, who speak counsel into your life? Are you surrounded by such people? ఈ ప్రశ్న మనము వేసుకున్నది ఏమవుతుంది? what would have happened if prayer was not there?
if Esther wouldn't have prayed, if Esther did not have counsel, if Esther never took action, what would have happened? ఆ లా ఏదైతే ముందు పాస్ చేయబడిందో, ఏదైతే ఆజ్ఞ ఈ యూదులందరినీ చంపివేయండి అని ఆజ్ఞ పాస్ చేయబడిందో అది అమల్లోకి వచ్చేది. అనేక మంది, కొన్ని వేలకు వేల యూదులు తమ ప్రాణం కోల్పోయేవారు. ఇతరుల రక్షణ విషయంలో ఇలాంటి వైఖరి మనం కలిగి ఉండాలి. ఇతరుల పక్షాన, ఇతరుల మేలు కోరి ఇలాంటి స్వభావము, ఇలాంటి తాపత్రయము మనలో ఉండాలా. When it comes to people, others, the people whom God has entrusted to us, we should have this kind of a character, like how Esther had. We should pray, we should seek counsel, take the right counsel, and we should act. ఇలాంటి సందర్భం అయితే, ఇంత క్లిష్టమైన సందర్భం అయితే ఎవరికి రాలేదు కదా. నిజంగా ఆ రాజుకు తన ముందున్న స్టేట్ ఆఫ్ మైండ్, ముందు తన ఎంత ఎరాటిక్ గా, ఎంత అన్రీజనబుల్ గా తను డెసిషన్స్ తీసుకునేవాడో, ఆ రకంగా తను డెసిషన్స్ తీసుకోవాల్సి వచ్చినట్లయితే ఎస్తేర్ను కూడా అతను తన ప్రెజెన్స్ నుండి బహిష్కరించాల్సిన వ్యక్తి. ఎందుకంటే అతను he is a man like that. He was someone who wanted to do everything by the book. కదా, లా ఏం చెప్తుంది దాని ప్రకారంగా ఇది చేయాలి. సో ఎస్తేర్ కూడా తను అప్రోచ్ అయినప్పుడు తన యొక్క ఆ యొక్క సెప్టర్ ని తను ఎక్స్టెండ్ చేసినప్పుడు ఆ రాజు స్వీకరించడం. ఎందుకు స్వీకరిస్తున్నాడు? తన యొక్క సన్నిధిని ఎందుకు ఆహ్వానించినాడు? హౌ వాస్ దట్ పాసిబుల్? ఎందుకంటే ఎస్తేర్ నమ్ముకున్న దేవుడు బ్యాక్గ్రౌండ్ లో పనిచేస్తా ఉన్నాడు. God has been making the moves. God has been creating the different circumstances. God has been moving people's heart. God has been changing their responses. God has been influencing them, because this set of people, along with Esther, they sought God's help. దేవుడు కదులుతా ఉన్నాడు. అక్కడ ఎప్పుడైనా ఆలోచన చేస్తారా? ఈ రాజు అంగీకరించకపోయినట్లయితే ఎస్తేరు ప్రాణము న్యాయబద్ధంగా కానీ చూస్తే తను చంపివేయబడాలా. షీ షుడ్ బి కిల్డ్, షీ విల్ బి కిల్డ్. ఆ రాజు కనుక ఆ రాణిని ఆ సమయంలో ఇఫ్ హీ డజంట్ యాక్సెప్ట్, తను చంపివేయబడాలా. ఆ స్టేజ్ వరకు వెళ్ళి తను అందియగా తను అంగీకరించబడము అది దేవుడు చేసిన కార్యం. తర్వాత ఎస్తేరు మొర్దెకాయిలు వారు తర్వాత ఎస్తేరు వీళ్ళని, రాజును ఇంకా హామాన్ను తన దగ్గర తన యొక్క ప్యాలెస్ కి పిలిచి వాళ్ళకు విందు భోజనానికి పిలుస్తుంది. ఈ రాజుకు ఒకటి అర్థమైంది, ఎస్తేర్కు ఏదో కావాలి అని తను పదే పదే అడుగుతున్నాడు. ఏం కావాలా? నా రాజ్యం సగ భాగమైన నీకు ఇస్తాను, ఏం కావాలో కోరుకో అని తన రిక్వెస్ట్ ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నం చేసినాడు. తర్వాత హామాన్ యొక్క ప్లాన్స్, హామాన్ యొక్క కుయుక్తులు, హామాన్ యొక్క బ్యాక్గ్రౌండ్ లో అతను చేస్తున్న పనులన్నీ కూడా రివీల్ చేయబడతా బయటకు వచ్చినాయి. మొర్దెకాయికి రావాల్సిన ఆ యొక్క గౌరవము మొర్దెకాయికి దక్కుతుంది. హామాన్ యొక్క
ఆ యొక్క ప్లాన్ అంతా బట్టబయలు పడిపోతుంది. ఎందుకు ఎస్తేర్ను దేవుడు అక్కడ పెట్టినాడు? ఎందుకు నిన్ను నన్ను కొన్ని స్థలాల్లో పెట్టినాడు? ఏ పర్పస్ కోసము నిన్ను నన్ను కొన్ని స్థలాలకు కొంతమంది జీవితాల్లోనికి పంపిస్తున్నాడు? ఎవరి ద్వారా దేవుడు కౌన్సిల్ నీ లైఫ్ లో, నా లైఫ్ లో దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆ యొక్క ఎంకరేజ్మెంట్, దేవుని యొక్క జీవమిచ్చు మాటలు ఎవరి ద్వారా వస్తున్నది? ఇదంతా ఉండి కూడా, ఇదంతా తెలుసుండి కూడా నువ్వు నేను ఏం చేస్తున్నాము? దీస్ ఆర్ క్వశ్చన్స్ దట్ వి వాంట్ టు థింక్ అబౌట్ చర్చ్. ఎస్తేర్ జీవితంలో 3 అంశాలు, చాలా ప్రాధాన్యమైన 3 అంశాలు మనం నేర్చుకోవచ్చు. మొదట, ప్రార్థనకు తను వెనకాడలేదు. She sought the face of God. She asked for God's intervention. She asked her people to pray. ప్రార్థనకు ప్రయారిటీ ఇచ్చింది. దేవుని యొక్క కార్యాలకు, దేవుని యొక్క అధికారానికి స్థలం ఇచ్చింది. రెండవది, కౌన్సిల్ తీసుకుంది. మొర్దెకాయి చెప్పిన మాటలు తన హృదయాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి. Those words actually were wise counsel. She was open to the counsel from the people God has put in her life. ఆఖరుగా తన యాక్షన్ తీసుకుంది. She was not a person who would just pray and wait and no. తను ఏ స్థలంలో ఏ పని చేయడానికైతే తను పిలువబడిందో, ఏ పని చేయడానికి తను ఆ స్థలంలో పంపబడిందో అది తెలుసుకున్న తర్వాత తను ఆ పని చేయడానికి, తన ప్రాణం ఇచ్చైనా కూడా ఆ పని చేయడానికి ముందుకు వెళ్ళడానికి సిద్ధపడింది. So think about these 3 aspects in all the different situations. నా లైఫ్ లో ఉన్న అన్ని రకాల, అన్ని కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ లో కూడా నేను ఈ రకమైన లైఫ్ స్టైల్ నేను బ్రతుకుతున్నానా? am I praying? am I seeking prayer and the support from God? am I seeking counsel, wise counsel? and am I an action taker? నేను వినడమే కాదు, ఏదైతే విన్నానో ఆ వినిన మాటలను బట్టి క్రియారూపకంగా నా జీవితంలో పని చేస్తున్నానా? ఆ అడుగులు నేను వేస్తున్నానా? ఏ పని కోసం అయితే నేను ఈ స్థలంలో పెట్టబడాను, ఏ ప్రజల నిమిత్తం అయితే దేవుడు నన్ను ఈ స్థలంలో పెట్టాడు, ఏ ఉద్దేశం కోసం నన్ను ఈ స్థలంలో పెట్టాడు, ఆ పనిని నేను చేస్తున్నానా లేదా? ఈ 3 అంశాలు మన లైఫ్ లో మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. ఎస్తేర్ లైఫ్ లో అది మనం చూస్తాము చాలా బ్యూటిఫుల్ గా. యు నో వై షీ వాజ్ స్ట్రాంగ్? తను ఒక ఉమెన్, ఒక స్ట్రెంగ్త్ తో, క్యారెక్టర్ తో ఎందుకు బయటకు వచ్చిందో తెలుసా? బికాస్ షీ ప్రయారిటైజ్డ్ ఆల్ ఆఫ్ దిస్. సో చర్చ్, whoever God has entrusted you, whichever place, ఏ స్థలంలో అయితే మిమ్మల్ని దేవుడు పెట్టాడో ఆ స్థలంలో ఎవరినైతే మీ జీవితంలో దేవుడు అలౌ చేస్తున్నాడో, వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడో, ఎవరినైతే దేవుడు నీ లైఫ్ లో ఆయన ఆ సందర్భాలు, వారి నిమిత్తము, వారి కొరకు దేవునికి నీ జీవితంలో ఉద్దేశం ఉన్నది. God has a purpose. And if you are an Esther, నువ్వు ఒక ఎస్తేర్ అయితే, నువ్వు ఒక ఎస్తేర్ లాగా నువ్వు కదలాల్సిన
అయితే నీ జీవితంలో ఈ 3 విషయాలు ఉంటాయి. నువ్వు ప్రార్థన చేస్తావు, నువ్వు దేవుని సన్నిధిలో ఆయన పంపించిన నియమించబడిన కౌన్సిల్, నియమించబడిన ఆత్మపూర్ణులైన వారి దగ్గర నువ్వు కౌన్సిల్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటావు. అట్ ద సేమ్ టైం యూ విల్ బి యాక్టింగ్, you will be taking action on what you have heard. So church, be encouraged today. Let us take the life of Esther and reflect upon our life. How am I? What is my lifestyle? నా lifestyle ఎలా ఉన్నది? నేను ఎలాగ బ్రతుకుతున్నాను? ఈ అంశాలను బట్టి ఎస్తేర్ ఇలా బ్రతికిందే, ఇంత స్ట్రెంగ్త్ తో తను బయటకు వచ్చింది. ఎలా అంటే ఒక వ్యక్తిగా, ఒక స్త్రీగా ఎంత ఫీబుల్ గా ఉండొచ్చు, ఎంత డెలికేట్ గా ఉండొచ్చు, ఎంత సున్నితంగా ఉండొచ్చు ఒక ప్రక్కన. కానీ తను తీసుకున్న నిర్ణయాలను బట్టి, తను తీసుకున్న స్టాండ్ ని బట్టి, తను తీసుకున్న ఆ యొక్క డెసిషన్స్ ని బట్టి, తన లైఫ్ స్టైల్ ని బట్టి, యు నో హౌ షీ కేమ్ అవుట్ యాజ్ అ వుమన్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఎంతో బలవంతమైన, ఎంతో శ్రేష్టమైన ఒక శ్రేష్టమైన లీడర్ లాగా, ఒక శ్రేష్టమైన as a person of influence, she came out strong. So I encourage you, church, this morning, let us take the life of Esther as an example and introspect our life. Where do I stand? Am I seeking the face of God? Am I taking counsel wherever needed? Am I acting on the counsel that is given to me? As we all reflect upon this, ee maatalu manam dhyanam chestundaga, I pray that the Spirit of the Lord will move your heart, will convict. ఎందరి కోసం అయితే నువ్వు దేవుడు నిన్ను ఒక స్థలంలో పెట్టాడో వారి నిమిత్తము నీ హృదయంలో ఎస్తేర్ లాంటి భారము, ఎస్తేర్ ఎలాంటి వేదన, రోదన, ఎలాంటి స్టాండ్ తీసుకున్న ఆ క్యారెక్టర్, అలాంటి